దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. చెప్పు దేవుని వాక్యం ఉందాం. శాబ్దికం బైబిల్లో 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఇలా ఒక రాజు ఉన్నాడు, సిరియా రాజు ఉన్నాడు అన్నమాట. ఆ రాజు కింద సైన్యాధిపతి నయమాన్ అని ఉన్నాడు. సైన్యాధిపతి నయమాను పరాక్రమశాలి, మంచిగా చేస్తాడు, మంచిగా పనులు జరిగిస్తాడు అన్నమాట. అతని యథార్థమంతుడై విని ఎరిగి దేవుడు అతని ద్వారా సిరియా రాజుని ఆస్వాదించాడు. కానీ నయమాను అన్ని బాగానే చేస్తాడు, బాగానే మనీ, కానీ కాకపోతే అతనికి ఒక వ్యాధి ఉంది. అతనికి ఉన్న వ్యాధి ఏంటంటే కుష్టు వ్యాధి ఉంది. ఆ కుష్టు వ్యాధి పోగొట్టుకోవాలంటే ఎక్కడ ఆయనకి కనపడాల. స్తోత్రం, దేవుని స్తోత్రం. ఒకసారి వీళ్ళు ఈ సిరియా రాజు సైన్యం అంతా ఇశ్రాయేలు ప్రజల మీదకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక ఇశ్రాయేలు చిన్నదాన్ని తీసుకొస్తారన్నమాట. వీళ్ళు తీసుకొస్తే అప్పుడు నయమాను భార్యకి పనుల చేత దాదిగా నయమాను భార్య కింద పనులు చేస్తా ఆవిడకి తోడుగా ఉంటుంది అన్నమాట. ఆవిడ చూద్ది, పిల్ల చూద్ది. ఒకసారి నయమాను బట్టలై దేవుని స్తోత్రం అల్లెలు కుష్టి పేద ఉంటుంది చూద్ది. ఆవిడ అంటది, పిల్ల యజమాని రాజుతో అంటది, అమ్మగారు మన అయ్యగారు కుష్ఠవ్యాధి పోగొట్టుకుంటాకి ఇశ్రాయేలు దేశంలో ఓ ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళమని చెప్పండి అమ్మా అని అంటే అని అందమాట పిల్ల. అని అంటే వచ్చినాక ఇవి చెప్పింది భార్య, ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడంట, ఎలీషా గారని ప్రవక్త ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళ్ళి కుష్ఠరోగం పోద్దంట అని చెప్పింది. చెప్తేను ఇతనేమో ఎగిరిపడతాడు, మండిపడ ముందు ఎగిరిపడినా కానీ తర్వాత వింటాడు. సర్లే వెళ్తానని ఈ వార్త ఏం చేస్తాడు, పట్టుకెళ్ళి సిరియా రాజుకి చెబుతాడు. రాజుగారు ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడంట, నాకు కుష్ఠవ్యాధి ఉంది కదా, ఈ కుష్ఠవ్యాధి అతను పోగొట్టుకెళ్ళడంట అని చెబితే అప్పుడు సిరియా రాజు ఏం చేస్తాడు, నేను ఇశ్రాయేల్ రాజుకి దూత చేత కౌరంపిస్తాను అని చెప్పేసి కొన్ని కానుకలు ఇచ్చి ఒక మనిషిని పంపిస్తాడన్నమాట, దూతని ఆ రాజు దగ్గరికి, ఇశ్రాయేల్ రాజు దగ్గర. ఈ కానుకలు ఇచ్చి ఈ ఉత్తరం ఇస్తాడన్నమాట. చదువుకుంటే నా దగ్గరున్న సహస్పతి నయమానికి కుష్ఠవ్యాధి ఉంది, ఆ కుష్ఠవ్యాధి నీవు మాన్పియాలి అని రాసి ఉంటుంది అక్కడ. అందులో రాసుంటే అది చదివి అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు, గొడ్డలు చింపుకుంటాడు. ఏంటి రాజా, ఏంటి గుడ్డలు చింపుకుంటున్నామంటే, ఇప్పుడు నేనేమన్నా నయమాను
సిరియా రాజు ఇట్లా కౌరంపించాడా, కుష్ఠవ్యాధి నయమాన్ కుష్ఠవ్యాధి ఉందంట వాళ్ళ మంత్రికి. అది నేను నయం చేయాలంట. నేనేమన్నా నేను ప్రాణం పోతాకి ప్రాణం పెడతాకి నేనేమో దేవుణ్ణా? నాకు ఉత్తరం పంపించాడు, నేనేం చేయాలి ఇప్పుడు అని. ఇది కళాత్మక యుద్ధానికి ఆరంభానికి పంపిస్తాం కాదు వీళ్ళు, నేనేం చేయగలను, నేను మాపియగలనా అని చెప్పాడు అన్నమాట. చెప్పి గొడ్డలు చింపుకొని ఎంతో గగ్గోలు పెడుతుంటే అప్పుడు ఈ గొడ్డలు చింపుకున్న ఇది అది ఎవరికి తెలుస్తుంది? ప్రవక్త అయిన ఎలీసాకి తెలుస్తుంది. ఎలీసాకి తెలిసి ఎలీసా అంటాడు, ఇశ్రాయేలు పెద్దల్లో ప్రవక్త లేడనుకున్నావా నీవు? నీ బట్టలు చింపుకుంటావు, నీ గొడ్డలు చింపుకో అక్కర్లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, అతను రామను నేను అన్నాడు. దేవుడు బాగు చేస్తాడు అన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా అనేటప్పటికి అప్పుడు ఇంకా పంపించాడు, పంపించమని. పంపిస్తే నయమాను కాడ ఎన్నో కానుకలు పట్టుకుని బయలుదేరుతాడు. ఎన్నో కానుకలు పట్టుకుని బంగారం, ఈ వెండి, ఇంకేంటేంటో పట్టుకుని బయలుదేరుతాడు. ఒంటి మీద ఆ సైన్యాన్ని తీసుకుని గుర్రాల మీద వస్తారు. వచ్చి 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 ఎలీసా ఇంటి ముందు ఆగుతాడు అన్నమాట. గుర్రం ముందు ఆగి ఎలీసాని కౌరంపిస్తాడు, రమ్మని వచ్చానని. ఎలీసా రాకుండా ఏం చేస్తాడంటే, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, నీ కుష్ఠవ్యాధి పోతాయి అని అంటాడు అన్నమాట. అనేటప్పటికి ఈయన కోపం వచ్చాడు. ఏంటి, నేను అక్కడి నుంచి ఆ దేశం నుంచి ఈ దేశం ఇక్కడికి వస్తే, నేను ఇంటి ముందుకు వస్తే వచ్చి ప్రార్థన చేస్తాడేమో, చేయి పెట్టి తడివి ప్రార్థన చేస్తాడేమో అని నేను అనుకున్నాను. నేను వెళ్ళి యోర్దాను ములగల, యోర్దాన్ నీళ్ళు మురికి నీళ్ళు లేకుంటాయి అన్నమాట చూతాకి. అంతకన్నా శ్రేష్టమైన నదులు లేవా మా దేశంలో? అక్కడ నేను ములగలేనా, ములిగి శుద్ధిని కాలేనా? ఆ యోర్దాన్లో ములగమంటాడు నన్ను రాకుండా అని కోపం తెచ్చుకుని వెనక్కి తిరిగిపోతాడు, వెనక్కి వెళ్ళిపోతాడే పక్కనున్న భక్తుడు చెబుతాడు, ఏమంటే ఆయన ఏమన్నా అడిగితే ఇస్తాం కదా, మనం కానుకలు ఏమన్నా అడిగినా ఇస్తాం కదా. ఆయన ఏమడిగాడు? ఏం అడగలేదు కదా, కేవలం యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగమన్నాడు అంతే కదా. మునిగితే ఏం పోతుంది? మునిగితే ఏం పోతుంది? అని అతని కోపం దిగేటట్టుగా కొద్దిగా మెల్లిగా చెబుతాడు అన్నమాట. మెల్లిగా చెప్పేటప్పటికి అప్పుడు సర్లే అని ఒప్పుకుంటాడు. అతను ఒప్పుకుని యోర్దాను నదిలోకి వెళ్తారు. అట్లాగే ఇప్పుడట్టుగా కోపంతో 20 పోయేవాళ్ళు ఉంటారు. ఆ కోపం చల్లార్చే వాళ్ళు ఉండాలి పక్కనే. ఎవరో దేవుడు దేవుడు కలిగిన వాళ్ళు అయితే చల్లారుతారు. చల్లార్చే జీవితం ఉండాలి. కోపడితే ఏమవుతుంది? కోపం వల్ల మనకి శాపమే కానీ ఏం రాదు. ఇతను బతిమాలుకుని యోర్దానులోకి తీసుకెళ్ళాడు అన్నమాట. తీసుకెళ్ళి అక్కడ 7 మార్లు మునగమన్నట్టుగా మునిగాడు. వెళ్ళి ఓసారి మునిగాడు, 2 సార్లు మునిగాడు, చూసుకున్నాడు పోలేదు, 3ఓసారి మునిగాడు, అట్టా 6 సార్లు మునిగాడు. 6ఓసారి మునిగి చూసుకున్నాడు పోల.
కాకపోతే 7 సార్లు అన్నాను కదా మునుగుదామని 7వ సారి మునిగేటప్పటికి అప్పుడు పసిపిల్ల దేహం లేక ఈ దేహం పసిపిల్లలకి ఎట్లా దేహం ఉంటుంది అట్లాగ అయిందంట. పసిపిల్లపాడి దేహం అయిందంట. దేవుడి స్తోత్రం. దేవుని పరిశుద్ధపరిచాడు, ఆయన వ్యాధి తీసేసాడు అన్నమాట. అట్లాంటి మనం లోబడితే ఏదైనా కార్యాలు చూస్తాం, ఎదురుగిస్తే మనం ఏం చూడలేము. ఇప్పుడు అతను నేను ఎందుకు మొలగాలి, నేను నేను ఇక్కడ వచ్చింది ఏంటి, ఆయన ప్రార్థన చేస్తాడని వచ్చాము, చేయబెట్టి ప్రార్థన చేస్తాడని. నన్ను వర్తాన్ని మొదలు మాట్లాడేంటే కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడు కదా. అట్లా వెళ్ళిపోతే ఆయన రోగం అక్కడ ఆయనలోనే ఉంటుంది కదా, పోదు కదా. పాపం మీద ఆయన కోపం చల్లార్చి ఏదో ఉన్నట్టు చెప్పి తీసుకొచ్చాడు ఆయనకి. 7 మార్లు మునిగేటప్పటికి ఆ కుష్టి వ్యాధి నయమైందన్నమాట. పసిపిల్లవాడి దేహం లేక ఆ దేహం మారిందన్నమాట. అలాగే మనం నిదానం ఉండాలి. మనం కోపం వచ్చిందని కోపం ఎందుకు పనికి వస్తుంది? కోపడితే ఈయనకి అక్కడ కార్యం జరగదు కదా, ఆ వ్యాధి పోదు కదా. నిదానం ఉండాలి. ఎవరైనా ఏ మాట చెప్పినా వినాలి. వీళ్ళు ఎందుకు చెబుతున్నారా అని ఆలోచించుకోవాలి. అంతేగాని మనలో ముందు కోపం ఉండకూడదు. మన కోపం మన శత్రువు అని, మన కోపమే మన శత్రువు. మన శత్రువు వేరే ఇస్తుంది, ఎవరు లేరు. మన కోపమే మన శత్రువు. అది తెలుసుకోక మనం జీవిస్తామన్నమాట. అది తెలుసుకుని జీవిస్తూ మనం దేవుణ్ణి బిడ్డలుగా వినయ భయభక్తులు కలిగి జీవిస్తూ, దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన కృపను పొందుకుందాం. ఆయన కృపను పొందుకుని ఆయనలో జీవిద్దాం. దేవుని మాటలు దీవించను గాక. ఆమెన్, ఆమెన్. యేసయ్య మీలో ఎలా జీవించాలో తండ్రి అంతే లేబర్స్ మా దేవాని స్తోత్రమునైనా తండ్రి మీలో తండ్రి భయభక్తులు కలిగినైనా పాపరాత జీవితం లేకుండా తండ్రి నన్ను ఆలోచించే జీవితం కలిగి ఉండాలని తండ్రి తెలియపరిచి మా దేవాన్ని స్తోత్రము. అలాగే తండ్రి ఆలోచి పక్క నయమని తండ్రి కోపం తెచ్చుకున్నా కానీ పక్కవాడినైనా తండ్రి నాన్న కోపం సెల్లార్చి మంచిగా నిదానంగా చెప్పినప్పుడైనా యోర్దానంలో మునిగినప్పుడైనా తండ్రి ఆ నయమని తండ్రి 7 మార్లు మునిగినప్పుడు పసిపిల్లవాడి దేహం లేక మారింది తండ్రి అని లేకుండా తెలియపరుస్తుందండి. అట్లాంటి జీవితం కలిగి నాయన మేముంటే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. వచ్చి రాని పాదం ఆలకించి కార్యం చేసి కాపాడుకున్న మీకు ఎలా చూస్తులో తెలుసు పరమ తండ్రి. ఆమె తండ్రి ఆయన యువతండ్రి ప్రేమ కుమారిని అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మను సరిచక్కడ చేరినామని లోకంలో సకల పరిస్థితులు తోడై నడిపించారు కాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.